సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, జనీలియా, అక్కినేని అమలాతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాము అని వారికి వివరించారు. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. స్క్రిప్టుతో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాము అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలా ఉంది అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, చేస్తున్నా. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ మద్దతు అవసరమన్నారు సినీ నటుడు రాహుల్ రవీంద్ర. గ్రామీణ నేపథ్యంలో ఉన్న వారిని సినిమా రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొంత ఫండ్ ఏర్పాటు చేయాలి అని కోరారు. సినిమా ఇండస్ట్రీని పైరసీ చంపేస్తోంది అన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కు రాహుల్ రవీంద్ర హాజరయ్యారు. బికాస్ సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ, ఒక పెద్ద ఇండస్ట్రీ, రెవెన్యూ జనరేట్ చేసే ఒక ఇండస్ట్రీనే కాకుండా, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీ అనే కాకుండా, సినిమా ఆల్సో హ్యాస్ అ సోషల్ కల్చరల్ వాల్యూ. Cinema is a documentation of our times. Cinema has a certain social value. So it is lovely to see the government also take the initiative, and I'm really looking forward to all the panel discussions. Yeah, very excited, very happy. So yeah, అదే panel discussions లో ఇదంతా విని నేర్చుకుందాం, తెలుసుకుందాం అనే నేను కూడా వచ్చాను. So very happy.